ఆయన అభిప్రాయం అది. అందువల్ల ఇలా అనేక అంశాలపైన ఆయన అభిప్రాయాలను మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఆయన మోడీని చాలా గొప్పగా భావిస్తాడు, చాలామంది నచ్చకపోవచ్చు. కానీ నచ్చే అంశం తీసుకో. ఆయన కూడా ప్రవచనం వేరు, ప్రసంగములో ఉండేటువంటి ఇతర అంశాలు వేరు. ఈ రెండింటిని విడగొట్టి చూడాలి. సో ప్రవచనం నీకు తీసుకో, ప్రసంగంలోని ఇతర అంశాలు తీసుకోకు. ఉప్మాలో మా అమ్మకు ఉల్లిపాయ నచ్చదు, అందువల్ల మా అమ్మకు ఉప్మా తినాలన్నప్పుడల్లా ఆ ఉల్లిగడ్డలు తీసి పక్కకు పెడుతుంది. నాలాంటి వాడికి ఉప్మాలో ఉల్లిపాయ నచ్చవచ్చు, మా అమ్మకు పక్క పెట్టినని నేను తీసుకుంటాను. సో ఎవరికి నచ్చింది వారు, ఎవరికి ఉపయోగపడే వాళ్ళు తీసుకోండి. మన సమాజంలో వచ్చిన సమస్య ఏంటంటే నచ్చని వాటి గురించి అన్వేషిస్తాం, వ్యతిరేకించే వాటి గురించి అన్వేషిస్తాం, అంగీకరించే అంశాలు పట్టించుకోం. ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో చాలా విషయాలు మనం అంగీకరించవచ్చు కదా, దాన్ని అంగీకరించండి, ఏముంది దానికి అలవర్చుకోండి, నేర్చుకోండి, ఉపయోగపడుతుంది. కాదు మనకు భిన్నాభిప్రాయం ఉంది, లీవ్ ఇట్, ఈజ్ రైట్ టు ఎక్స్ప్రెస్ కదా. ఇప్పుడు నాగేశ్వర్కి మాత్రమే రాజకీయాలు మీద విశ్లేషించే, వ్యాఖ్యానించే హక్కు ఉంది, గరికపాటి నరసింహారావు గారికి లేదు. గరికపాటి గారికి ఒక్కరికే ప్రవచనాలపైన, పురాణాలపైన మాట్లాడే హక్కు ఉంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలు విశ్లేషించే నాగేశ్వర్కు లేదు అంటే కరెక్ట్ కాదు. అందరికీ అన్నిటిపైన మాట్లాడే హక్కు ఉంది. అది సభ్యత, సంస్కారం, పద్ధతులకు అనుగుణంగా ఉన్నంత కాలం ఎవ్వరమూ అభ్యంతరం చెప్పదు. గరికపాటి గారు ఎప్పుడు కూడా ఆ మర్యాద దాటి అమర్యాదకరంగాను, అభ్యంతరకరంగాను ప్రవచన ప్రసంగాలు చేసిన ఉదాహరణలే తెలియవు. సో అందువల్ల ఆయన పట్ల చిరంజీవి విషయం అదొక సందర్భం వేరు. ఆ సందర్భంలోనే గతంలోనే వ్యాఖ్యానించారు, అది అయిపోయింది కనుక దాన్ని మళ్ళీ తిరగదోడడం అన్న వల్ల ప్రయోజనం లేదు. బట్ ఆ రోజు కూడా అప్పుడు ఆ సమయంలో కూడా నేను దానిపైన వ్యాఖ్యానించాను. సో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం లేదు. కానీ గరికపాటి గారు రాజకీయ వ్యాఖ్యలు చేశారు కనుక దానిపైన ట్రోల్ చేయడం అనేది అరాచకత్వం కదా. ఎందుకు ట్రోల్ చేయాలి? ఆయన అభిప్రాయం అనేది, మీ అభిప్రాయం మీది అని చెప్పి మీరు ప్రవచనం వినకుండా ఉంటే వినండి, మీరే నష్టపోతారు. సో మీకు ఆయన సాహిత్యం, తెలుగు సాహిత్యం పట్ల మీకు ప్రేమ, అభిమానం ఉంటే వినండి. ఆయన రాజకీయపరమైన భావాలు వ్యక్తీకరించినప్పుడు పక్కకు పెట్టండి, దానికి ఏముంది. అందుకైతే సమస్య ఎక్కడ వస్తుంది అంటే సమాజంలో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. సో వివిధ రంగాలలో ఉన్నటువంటి ప్రముఖులు తమ అభిప్రాయాలకు వ్యతిరేకమైన, భిన్నమైన అభిప్రాయాలు చెబితే తమకు నష్టమని భావించిన రాజకీయ కార్యకర్తలు రెచ్చిపోతూ ఉంటారు. సో ఎందుకు అంటే గరికపాటి గారికి సమాజంలో ఉన్న విశాలమైన గుర్తింపు వల్ల ఆయనను అభిమానించే వాళ్ళు అన్ని రకాల రాజకీయ అభిప్రాయాలు కలిగిన వారు ఉంటారు కనుక, సో వారిపైన ఇది ప్రభావం పడుతుందేమో అని కొంతమందికి నష్టపోతున్నాం అనుకున్న వారికి ఉండవచ్చు. కానీ దానికి ఎవరేం చేయలేం కదా. అలాంటప్పుడు మరి ఒక రాజకీయ పార్టీ, గరికపాటి అభిమానులు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అని బాధపడితే గరికపాటి వారి మీద కూడా అది రిఫ్లెక్ట్ కావచ్చు కదా. ఆయన ప్రవచనాల్ని ఒక రాజకీయ అభిప్రాయం ఉన్న వాళ్ళు మాకు వ్యతిరేకంగా మాట్లాడగానే పక్కకు పెట్టవచ్చేమో. బట్ ఏదైనా గరికపాటి గారికి హక్కు ఉంది. ఆయన ప్రవచనం ప్రవచనమే, సాహిత్యము సాహిత్యమే. ప్రసంగములు చేసిన ఇతర అప్రస్తుత విశ్లేషణలే అనుకోండి, లేదా పౌరాణిక ఆధ్యాత్మిక అంశాలకు సంబంధము లేని సమకాలీన సమాజానికి సంబంధించిన అంశాలు అనుకోండి, యూ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్, ఇట్ ఈస్ యువర్ ఒపీనియన్ కదా. కానీ ఆయన మాట్లాడకూడదు, ఆయన మాట్లాడదు మేము ట్రోల్ చేస్తామంటే ఎవరిచ్చారు హక్కు? సో అందువల్ల ఆయన అభిప్రాయం చెప్పుకుంటాడు, మీ అభిప్రాయం మీద చెప్పండి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక కామెంట్ కూడా చేయలేదు.